ఎంత అదృష్టమో. ఎప్పుడు కావాలంటే అందాన్ని చూసుకోవచ్చు. అద్దల్లో అందమేలే భాగ్యరూపం సుందమేగా. ఎంత బాగుంది. ఏమి తాళం, ఏమి భావం, ఏమి అర్థం కాలేదమ్మా. మా జిత్తుల నక్కలకు పూల గురించే కాదు, పాడుట కూడా వచ్చునని నీకు తెలిసిందే. బాగా ముసలిదానినైనా బాగా పాడేదానిని. ఇప్పుడు పాత రోజుల్లాంటి విషయాలు లేవు తెలుసా. చిన్నది చచ్చినట్లుంది. నీటిలో దిగి తల దాకా మునికి సాధనం చేయి. స్నానం కాదు, సాధనం. కళల గురించి తెలియనిది ఎవరు? వీడి నా చివరి కొడుకు. నీ శిష్యునిగా చేయాలని తెచ్చా. నా శిష్యునిగానా? అవును. కుదరదని మాత్రం చెప్పకూడదు. ఎంతో పిచ్చిది, తెలివి తక్కువది. దీనికి మంచి తెలివి తేడలు నేర్పి మంచి బుద్ధిమంతుడుగా, తంత్రశాలిగా, అన్నిటిని నేర్చేటట్లుగా ఎంతో తెలివితేటలైన నీవు పంచతంత్ర కథలు అన్నిటినీ చదివి ఉన్నావు. అవును అవును, పంచతంత్రం కథల పుస్తకాలు ఎన్నో సార్లు అడిగానుగా. ఈసారి వచ్చేటప్పుడు కాపీని తీసుకురా. విన్నావా? కాపీని తీసుకురావాలా? కాపీ కాదు, పంచతంత్ర కథల పుస్తకం. నీవు సరిగా వినలా. కాపీలు ఎన్ని కావాలంటే అన్ని తెస్తాను. కానీ ఈ కోతి పిల్లను నీవే చూడాలి. ఇది నాకు చెప్పావుగా. ఒరే కోదన్న, దానికి తెలుసా? నాకు తెలియదు. ఏంటి? 10 సంవత్సరాల కిందట చచ్చిన ఒక కుక్క యొక్క బంగార దోకెను సరిచేసా. ఒకే ఒక రోజులోనే ఈ జిత్తుల నక్క చేసింది. అద్భుతం. మరి ఎన్ని రోజులైనను కుక్క తోక వంగరే తెలీదా? వదిలేయన్నా, పిల్ల కదా. దీనిలాగే అడవిలో నూడొక్క పుల్లు నడుస్తూ ఉండగా పిలవగా ఒక్కరోజు అన్నిటినీ పుట్టుకొచ్చేటట్లుగా చేసింది నేనేగా. అది నేను. ఒప్పుకున్నాను. నేను కాకిని పట్టుకొచ్చి వేడి నీటిలో పెట్టి తెల్లగా మారుస్తుందా? క్షమించు అన్నా, నేను మొదటే చెప్పానుగా, ఇది మహా తిక్కది. అందుకే దీనిని తెలివైనదిగా చేయాలి. దానిలోని తిక్కను తగ్గించి దీనిని మంచిగా చేయు. అర్థం చేసుకుంటుంది. సహనం? ఇప్పటి వరకు సహనం అంటే ఏమిటో నాకు తెలియదు. అన్నా, దయచేసి నన్ను అర్థం చేసుకో. సొంత కొడుకునే ఈ రకంగా చూస్తుండే నాకే చాలా బాధగా ఉంది. ధైర్యంగా వెళ్ళిరా. కోతి పిల్ల ఒక శిష్యునుగా ఇక్కడ ఉంచి బుద్ధిమంతుడుగా చేసే పనిని నేను చూస్తానుగా. నానా, వెళుతున్నావా? నేను ఇక్కడ ఉండను. నానా, నేను వస్తాను. కోదన్న, త్వరగా వెళ్ళు. అయ్యో, నా తోక. తోగినిరా. నాకు కర్ర. అది నీ వెనక్కున్న ఒక తాడు. వెనక్కి రారా. పని వదిలేసిపోయింది. ఉదయాన్నే ఇక్కడ చేసే పనిని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఈ నక్క? వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుంది. నేను ఏమైనా తినాలంటే ఏమి చేయాలి? ఎక్కడికి పోవాలో తెలియదే. దీనికంతటికి కారణం మా నాన్న. నేను చిన్నపిల్ల అని కూడా చూడకుండా తీసుకొస్తే చదువుతానా ఏమి? ఇంటిలో ఉంటే ఏ పని చేయకుండా హాయిగా ఆడుకుంటాను. ఏమిటిరా కోతి పిల్ల, పని చేయకుండా కలలు కంటున్నావా? చిత్తుల నక్క. పాకిటిలో పొయ్యి పెట్టి మందు చేయకుండా వదిలేసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు గురువా?
తయారు చేసే మందును జాడీలో పెట్టుటకు కలబంద కూడా అయిపోయిందని తీసుకురావటం కోసం వెళ్ళా. ఇంకొక